ఒక కళాయి పెట్టుకుని తగినంత నూనె పోసుకుని దాంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న గరం మసాలా తగినంత వేసుకోండి. వేసి దాన్ని చక్కగా కలుపుకోండి. దాంట్లోకి 2 చెంచాలు పసుపు వేయాలి. ఎరుపు రంగు వచ్చే వరకు కలుపుకోవాలి. ముందుగా కడుక్కున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తగినంత కారం వేసుకుని బాగా కలపాలి. తగినంత నీళ్ళు పోసుకోవాలి. బాగా కలుపుకుని 30 నిమిషాల పాటు ఉడకనియ్యాలి. మన నాటుకోడి పులుసు రెడీ.